అందరికీ నమస్తే అండి. సముద్రంలో దొరికే కానాగంతల చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా చేపలను తెచ్చుకుని శుభ్రం కడిగేసుకుని ఉప్పు, కారం, పసుపు నానబెట్టుకుని వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటా, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర పేస్ట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసి ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని, ముందుగా కలిపి పెట్టుకున్న చేపల్ని వేసేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకుని వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు తగినంత వేసేసుకుని ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకుని మంచిగా కలిపేసుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలండి. పెద్ద మంట మీద ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా ఉడికిపోద్దండి. ఇలా ఉడికాక మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తగినంత కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉడుకుద్దనమాట. ఒక్క 10 నిమిషాలు చిన్న ఫ్లేమ్ అన్నమాట. లో ఫ్లేమ్‌లో పెడితే కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేపల పులుసు చేసినా ఈ విధంగానే చేసుకోండి. మరిన్ని వంటకాలతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు.